హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే అండి, రథం జరిగిన వీడియో చూశారు కదండి. ఇప్పుడు సారీ తీసుకురావడానికి కిందికి వెళ్తున్నామండి. వీళ్ళు పైన ఉంటారు సెకండ్ ఫ్లోర్లో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా రథం జరిగిందండి. జరిగిన తర్వాత ఇప్పుడు కింది నుంచి సారె తేవాలండి. మంగళారతి ఇంకా 5-6 మంది ముత్తైదువులు పోవాలండి. కిందికి వెళ్ళి తీసుకురావాలి. దానికి మొత్తం దిష్టి తీసి పైకి తీసుకొస్తారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి సారెగంప ఎలా ఉంటుందో. ఈ విధంగా పెద్ద డబ్బాలు ఉంటాయండి. సారె అంటే మురుకులు, కజ్జికాయలు ఉంటాయండి. ఈ విధంగా లడ్డూలు అన్నీ 5 ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ పంచుతారండి. బియ్యం సారె పంచాలంటే ఇదే. ఇప్పుడు మా అందరి చెంపలకు గంధం పూస్తారండి. గంధము, కలర్, కుంకుమ అన్నీ చెంపలకు పూస్తారండి. అదే ఇప్పుడు పెడతాను చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా సారెగంప అని అంటారండి. ఓకే అండి, కీప్ వాచింగ్. జమ్మికి ఉంటుంది చిన్న డబ్బాల అది పెట్టుకొని అవును కానీ అన్ని పద్ధతులు ఉన్నాయి. అన్ని మర్చిపోయి తీసుకున్నాం కానీ ఓకే అండి, ఈ విధంగా హడావిడిగా కుంకుమ, మొత్తం గంధము అన్నీ చెంపలకు పూసిన తర్వాత ఇప్పుడు చక్కెర వేస్తున్నారండి ఒకరొకరికి. అందరూ కొద్దిగా అని చెప్తున్నారు. వాళ్ళు పిడికిటే బట్టి ఎక్కువ వేయడానికి ప్రయత్నించారు కానీ కొద్దిగా జస్ట్ అనుకుంటే కొద్దిగానే తిన్నారండి చక్కెర. ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా ఆనందంతో సరదాగా గడిచిపోయిందండి. నవ్వులతో, కేరింతలతో ఈ విధంగా నవ్వుతున్నారు చూడండి. ఇంకా సందడిగా సాగిందండి ఆ రోజు. ఇది కూడా ఒక ప్రోగ్రామ్ అండి, పెళ్ళిలో ఒక వేడుక అంటారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సారెగంప పైకి తీసుకెళ్ళండి తర్వాత అని చెప్తున్నారండి వాళ్ళు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చెంపలకు రంగులు పూశారండి. అందరికీ కుంకుమ ఎర్రగా అంటిందండి. అందరు తుడుచుకోలేదు, ఇంకా అట్లే ఉన్నారు. కొద్దిసేపు తుడుచుకోవద్దని కొద్దిసేపు అలానే ఉన్నారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పైకి వెళ్తున్నామండి ఒకరొకరం. మళ్ళీ అదిగోండి మళ్ళీ పెడుతున్నారండి షుగర్. స్వీట్ అలా తినాలని షుగరే తింటారండి, వేరే ఏవి పెట్టవద్దని అవి షుగరే వేస్తున్నారు. కొందరు బెల్లం అయితే అలవాటు అయింది కానీ షుగర్ తినమంటున్నారు. ఈ విధంగా నవ్వులతో, కేరింతలతో సరదాగా గడిచిపోయిందండి. ఓకే అండి, ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఉన్నారండి. ఇక్కడ కూడా గంట సేపు గడిచిపోయింది ఆ విధంగా. ఓకే అండి, ఈవినింగ్ అయింది. ఇప్పుడు 4:30 ఏమో. ఇంకా పైకి వెళ్ళామండి. పైన పెళ్లి కూతురు అమ్మ వాళ్ళతో మాట్లాడుతుందండి.
మేము వెళ్ళేసరికి ఈ విధంగా ఆ అమ్మాయిని ఏవో క్వశ్చన్స్ చేస్తున్నారు. అమ్మాయి ఏమో చెప్తుందండి. ఈ విధంగా వీడియోస్ తీశాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తవారింట్లో అమ్మాయి ఈ విధంగా ఉందండి. ఓకే అండి, ఈ విధంగా బియ్యం కలుపుతున్నారండి. పైకి వచ్చిన తర్వాత ఒడి బియ్యం పోసి ఇవ్వాలండి అబ్బాయి తరపు వాళ్ళకు, వాళ్ళ ఆడపిల్లలకు. కూతుళ్ళు ఒక్కతే కూతురు అండి, ఆమెకు వస్తారు ఇప్పుడు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సరదాగా సాగిందండి. రేపు శ్రావణపట్టి ప్రోగ్రాం ఉంటుందండి, రేపు కూడా వెళ్ళాలి మళ్ళీ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పైకి వచ్చామండి, పైన ఇంకొక ప్రోగ్రాం ఉంటుంది. అందరికీ కుంకుమ బొట్టు, గంధము, విచిత్ర వేషాలలాగా మురుకులతోటి పాపెట్ బిళ్ళలాగా పెట్టి ఒక ప్రోగ్రాం ఉంటుందండి పైన. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత ఇంకా అమ్మాయికి బియ్యం పోస్తారండి వాళ్ళ తరపు కొందరు. పోసిన తర్వాత మేము వెళ్తామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 10 కిలోలు ఒక్కొక్క గిన్నెలో 10 బేసిన్ తట్టలు 10 కేజీలు బియ్యం కలుపుతున్నారండి. పసుపు వేసి తమలపాకులు పెట్టాలి, 10 బ్లౌజ్ పీసులు పెట్టాలి. ఈ విధంగా ఉంటుందండి ప్రోగ్రాము. ఒక్కొక్కటి కలిపి పక్కకి ఎడుతున్నారు చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ విధంగా రథం ప్రోగ్రాము సారే ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ విధంగా చేస్తారండి, ఏదో అక్కడ హైదరాబాద్ సైడ్ ఆ విధంగా ఉంటుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆడబిడ్డలకేమో అది చీర కట్టి ఏదో చేస్తారండి. ఈ విధంగా ముగిసిపోయిందండి వ్రతము సారే. ఓకే అండి, ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.